దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్. కేవలం 6 లక్షల రూపాయలకు ఒక మధ్యతరగతి పేద కుటుంబాల ఇంటి కలను నెరవేర్చడం ఎంత ఆనందంగా, సంతోషంగా అనిపిస్తుంది అనేది ఎస్ఎస్ఆర్ క్రస్ట్ ఇంజనీర్స్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ అధినేత పవన్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. పటన్ చెరువు తర్వాత ఇస్నాపూర్ అనేది అక్కడ 12 లక్షల రూపాయలకు ఎకరం. పక్కనే ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ అవన్నీ. ఇక్కడ కడితే లేబర్కు యూజ్ అవుతుంది. తక్కువ జీతాలతో ఉన్నటువంటి వాళ్ళు 5,000 10,000 జీతాలు ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కువ లోన్ కూడా తెచ్చుకోలేరు. మహా అయితే ఒక 1,00,000 2 లక్షల లోన్ మాత్రమే దొరుకుతుంది వాళ్ళ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ని బట్టి. సో వీళ్ళకు ఎలా చేస్తే బాగుంటుంది, వాళ్ళకు వచ్చేటువంటి 10,000లో 5,000 4,000 3,000 ఇల్లు కిరాయిలు పెడుతూ ఉంటున్నారు. కాబట్టి ఆ 3,000 బ్యాంకు కట్టుకుంటే 3 లక్షల లోన్ వస్తే ఇంకో 3 లక్షలు వాడు చిట్టో బుట్టో వేసుకుంటే వాడికి ఒక ఇల్లు అవుద్ది కదా, మనం చేయొచ్చు అనేటువంటి ఒక ఉద్దేశంతో నా బామ్మరిది ఉండే సతీష్ రెడ్డి అని, అరే ఇట్లా చేస్తే బాగుంటుంది అంటే వాడు ముందుపడి చేశాడు. ఆయన నా ఐడియాను సక్సెస్ చేసిండు. ఇండ్లు హ్యాండ్ ఓవర్ చేసినాం, రిజిస్ట్రేషన్ చేసినాం. 2 బెడ్రూమ్ హౌస్ 6 lakhs రూపీస్. దానికి చెప్తే నమ్మరు, 9 లక్షల రూపాయల బ్యాంక్ లోన్ వచ్చింది. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నోడికి 9 లక్షల లోన్ వచ్చిందంటే చూడండి. ఆ విధంగా సుమారు 200 హౌసెస్ వచ్చినాయి. మేబీ 2011 ఎవ్రీబడి హ్యాపీ. మేము 6 లక్షలు పెట్టుకొనుకుంటే 9 లక్షల లోన్ వచ్చింది. ఎక్కడ రాదు. 10 లక్షల ఇల్లుకు వాడు అంటాడు మళ్ళీ 30% మీరు కట్టండి సార్, మిగతాది లోన్ ఇస్తామంటారు. నీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఎంత ఉండని సార్, ఆ ఇల్లు వాల్యూ అంతే ఉంది, నేను దాని మీద అంతే ఇవ్వగలుగుతా అంటాడు. బట్ వేరే ఇందులో 6 లక్షల ఇల్లుకు 9 లక్షల లోన్ ఇచ్చిన ఇన్సిడెంట్లు ఉన్నాయి. సో మేము మాత్రం 9 లక్షలు వచ్చినట్టుగా రాసియాల్సి వచ్చింది. బట్ యాక్చువల్గా వీ టేక్ ఓన్లీ 6 lakhs. దే ఆర్ వెరీ హ్యాపీ. 200 మంది, 150 గజాల స్థలం, మళ్ళీ కొంచెం కాదు 150 గజాల స్థలం, 2 బెడ్రూమ్ హౌస్, స్లాబ్డ్ ఇంక్లూడింగ్ వెట్రిఫైడ్ ఫ్లోరింగ్. మర్చిపో 500 రూపాయల గజం ఇచ్చినప్పుడు 1,00,000 రూపాయలకు గజం అమ్ముకుంటున్నారు. నేను చూస్తూనే ఉన్నా. 2000లో ఇచ్చిన 24 ఇయర్స్లో దే గాట్ ఎన్ని రెట్లు, 200 రెట్లు, 200 రెట్లు పెరిగింది. సో వాళ్ళు ఆ రోజు సింగరేణి కాలనీస్ వాళ్ళని తీసుకొచ్చిన, ఫ్రెండ్స్ని తీసుకొచ్చిన, ఒక్కటి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలే, ఇది కొనుక్కోండి అని అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలే, ఒకరింటికి పోయి నేను అమ్మలే. సో అంటే మనం చేస్తున్నటువంటి వ్యాపారం, వ్యవహారం వాళ్ళకి నచ్చితేనే వస్తారు. అంతేగాని ఏజెంట్లను పెట్టుకోవడం, నేను ఏజెంట్కు ఎవరికి డబ్బులు ఇవ్వలేదు. నేను హోల్ హార్ట్గా చెప్తున్నా. ఎవరైనా వచ్చి ఈయన వచ్చిండో చెయ్యి నాకేదైనా ఇవ్వవా, నేను ఒట్టిగా అది ఉన్నా ఇది ఉన్నా అంటే ఏదో 500 1000 రూపాయలు ఇవ్వడమే తప్ప నాకు 1% 2% అని నేను ఎవరిని ఎంటర్టైన్ చేయలేదు. సిన్సియరిటీ అంటారా, ఇంటిగ్రిటీ అంటారా, మీరు ఏమన్నానండి దానికి, ఆ పేరు ఏదన్నా పెట్టండి. రియల్ ఎస్టేట్లో అట్లే చేసిన. రోడ్స్ అంటారా, మాకు మహబూబ్ నగర్లో 500 కిలోమీటర్లు వరల్డ్ బ్యాంక్ నుంచి ప్యాకేజ్ 9, ప్యాకేజ్ 23, ప్యాకేజ్ 24 అని 500 కిలోమీటర్లు ఇచ్చారు. నేను 5 సంవత్సరాలు పాట్ హోల్ ఫ్రీ మెయింటైన్ చేసిన. 5 సంవత్సరాలు 500 కిలోమీటర్లు పాట్ హోల్ లేదు. ఆ విధంగా మెయింటైన్ చేసిన. రోడ్డు మీద నీటి చుక్క ఆగలే. నీళ్ళు రావడం కానీ, కల్వర్ట్స్ పొంగడం కానీ, ఇవన్నీ కానీ మేము పని తీసుకున్నాము అంటే మేము ఒక బాధ్యత ఫీల్ అవుతాం. ఇంకొకటి చేసిన పని మళ్ళీ చేయడం లేదు, ఆ విధంగా రిపీట్ చేయడం కానీ, డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ లోపల ఎప్పుడు కూడా మళ్ళీ పోయి చేసింది లేదు.